స్టాటిక్ వేరియబుల్ అండ్ స్టాటిక్ మెథడ్ మీద నెక్స్ట్ ఎగ్జాంపుల్ రాద్దాం. మనకు ఆల్రెడీ తెలుసు స్టాటిక్ వేరియబుల్స్ ఆర్ కామన్ టు ఆల్ ద ఆబ్జెక్ట్స్ అండ్ ఆల్ ద ఆబ్జెక్ట్స్ షేర్ స్టాటిక్ డేటా. సో స్టాటిక్ వేరియబుల్స్ అనేవి అన్ని ఆబ్జెక్ట్స్కి కామన్గా ఉంటాయి. ఓకే, సో అన్ని ఆబ్జెక్టులు కూడా స్టాటిక్ డేటాని షేర్ చేసుకుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా డేటా అన్ని ఆబ్జెక్టులకి కామన్గా కనుక ఉంచాలి అన్నట్లయితే ఆ డేటాని మనం స్టాటిక్ వేరియబుల్స్ కింద డిక్లేర్ చేయాలి. ఓకే, నౌ ఐ విల్ రైట్ ఏ ప్రోగ్రామ్. క్లాస్ స్టూడెంట్, నేను స్టూడెంట్ అనే క్లాస్ని డిఫైన్ చేస్తున్నానండి. స్టూడెంట్ అనే క్లాస్. ఓకే, ఐ విల్ టేక్ 3 ప్రాపర్టీస్ ఇంట్ ఐడి, స్ట్రింగ్, నేమ్. ఓకే, నెక్స్ట్ ప్రాపర్టీ చూడండి, స్ట్రింగ్ గ్రూప్. సో ఐ విల్ టేక్ 3 ప్రాపర్టీస్ ఐడి, నేమ్, గ్రూప్. సో 3 ప్రాపర్టీస్ ఉన్నాయండి. అలాగే 2 more ప్రాపర్టీస్. సో స్ట్రింగ్ కాలేజ్ నేమ్, స్ట్రింగ్ కాలేజ్ నేమ్. సో స్టూడెంట్స్ అందరూ కూడా ఒకే కాలేజ్కి సంబంధించిన వాళ్ళు కాబట్టి కాలేజ్ నేమ్ అనేది అన్ని ఆబ్జెక్టులకి కామన్గా ఉంటుందండి. కాబట్టి నేను ఈ కాలేజ్ నేమ్ని ఎలా డిక్లేర్ చేస్తున్నానంటే స్టాటిక్ కింద డిక్లేర్ చేస్తున్నాను. సిమిలర్లీ ఐ విల్ డిక్లేర్ 1 more వేరియబుల్, స్ట్రింగ్ యూనివర్సిటీ. ఓకే, సో స్టూడెంట్స్ అందరూ కూడా ఒకే యూనివర్సిటీకి చెందిన వాళ్ళు కాబట్టి ఆ డేటాని నేను స్టాటిక్ కింద డిక్లేర్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేయవలసిన పాయింట్ ఏంటంటే ప్రతి స్టూడెంట్కి కూడా యూనిక్ ఐడి ఉంటుంది, యూనిక్ నేమ్ ఉంటుంది, గ్రూప్ ఉంటుంది. బట్ కమింగ్ టు కాలేజ్ నేమ్ అండ్ యూనివర్సిటీ, ప్రతి స్టూడెంట్కి కాలేజ్ నేమ్, యూనివర్సిటీ అనేవి కామన్గా ఉంటాయి. అంటే స్టూడెంట్స్ అందరికీ కూడా కాలేజ్ నేమ్ అండ్ యూనివర్సిటీ ఆర్ ద కామన్. సో ఈ డేటా కామన్ కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే ఈ కాలేజ్ నేమ్, యూనివర్సిటీ అనే వేరియబుల్స్ని స్టాటిక్ వేరియబుల్స్ కింద డిక్లేర్ చేస్తున్నాం. ఎప్పుడైతే స్టాటిక్ వేరియబుల్స్ కింద డిక్లేర్ చేసామో వీటికంటూ మెమరీ ఖచ్చితంగా ఒకసారి మాత్రమే ఎలకేట్ అవుతుందండి. సో ఒకసారి మాత్రమే ఎలకేట్ అవ్వడం కాదు, అంతేకాదు ఇవి అన్ని ఆబ్జెక్టులకి కామన్గా ఉంటాయి. వీటిని అందరూ కూడా షేర్ చేసుకోవచ్చు. సో కాలేజ్ నేమ్కి వచ్చేటప్పటికి నేను కాలేజ్ పేరు కూడా ఇక్కడే చెప్తున్నానండి. సో కాలేజ్ పేరు ఏమి ఇస్తున్నానంటే జస్ట్ ఐ విల్ గివ్ ABN అండ్ PRR. ఓకే, మన కాలేజ్ పేరు ఇచ్చాను ABN అండ్ PRR. సో కమింగ్ టు యూనివర్సిటీ. ఓకే, సో యూనివర్సిటీకి వచ్చేటప్పటికి AKNU. సో స్టూడెంట్స్ అందరూ కూడా సేమ్ కాలేజీకి చెందిన వాళ్ళు, సేమ్ యూనివర్సిటీకి చెందిన వాళ్ళు కాబట్టి ఆ ప్రాపర్టీస్ అనేవి అన్నిటికీ కామన్ కాబట్టి వాటిని నేను స్టాటిక్ కింద డిక్లేర్ చేశాను. నా చూడండి, నేను ఈ క్లాస్లో ఒక పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ రాస్తున్నాను. సో ఐ విల్ రైట్ ఏ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. సో ఆల్రెడీ మీకు తెలుసు కన్స్ట్రక్టర్ పేరు, క్లాస్ పేరు ఖచ్చితంగా ఏం అవ్వాలంటే సేమ్ అవ్వాలి. ఓకే, సో కన్స్ట్రక్టర్ పేరు, క్లాస్ పేరు సేమ్ అవ్వాలి కాబట్టి ఇక్కడ క్లాస్ పేరు స్టూడెంట్, దెన్ ఐ విల్ డిక్లేర్ కన్స్ట్రక్టర్ విత్ నేమ్ స్టూడెంట్. నౌ ఇట్ ఈస్ ఎ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ ఇంట్ ఐడి, స్ట్రింగ్ నేమ్, స్ట్రింగ్ గ్రూప్. ఓకే, ఇట్స్ ఎ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. ఇది ఏ కన్స్ట్రక్టర్ అండి? పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. ఇప్పుడు చూడండి, నేను ఆబ్జెక్ట్లో ఉండే ఐడికి ఈ ఐడి వాల్యూ ఇస్తున్నాను. ఆల్రెడీ మనం దిస్ కీవర్డ్ చెప్పినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసాం. ఆబ్జెక్ట్లో ఉండే ప్రాపర్టీస్కి, ఇక్కడ ఉండే పారామీటర్స్కి ఒకే పేరు ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం దిస్ కీవర్డ్ ఉపయోగించాలి. సో ఎలా ఇవ్వాలంటే దిస్ డాట్ ఐడి ఈక్వల్ టు ఐడి అని రాయాలి. అలాగే దిస్ డాట్ నేమ్ ఈక్వల్ టు నేమ్ అని రాయాలండి. నెక్స్ట్ దిస్ డాట్ గ్రూప్ ఈక్వల్ టు గ్రూప్. ఓకే, సో ఇక్కడ చెప్పే పాయింట్ ఏంటంటే ఇక్కడ ఆబ్జెక్ట్లో ఉండే ప్రాపర్టీస్కి, ఇక్కడ ఉండే పారామీటర్స్కి ఒకే పేరు ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఆబ్జెక్ట్లో ఉండే ఐడికి ఐడి వాల్యూ ఉన్నప్పుడు మనం ఆబ్జెక్ట్లో ఉండే ప్రాపర్టీని రిఫర్ చేయడానికి ఏ కీవర్డ్ వాడతాం అంటే దిస్ అనే కీవర్డ్ వాడతాం. దిస్ ఆల్రెడీ తెలుసు మీకు, దిస్ ఆల్వేస్ రిఫర్స్
కరెంట్ ఆబ్జెక్ట్. సో దేన్ని రెఫర్ చేస్తుంది అంటే కరెంట్ ఆబ్జెక్ట్ని రెఫర్ చేస్తుంది. సో కరెంట్ ఆబ్జెక్ట్లో ఉండే ఐడిలోకి ఐడి వెళ్ళాలి కాబట్టి దిస్ డాట్ ఐడి ఈక్వల్ టు ఐడి, దిస్ డాట్ నేమ్ ఈక్వల్ టు నేమ్, సిమిలర్లీ దిస్ డాట్ గ్రూప్ ఈక్వల్ టు గ్రూప్. సో ఇక్కడ మనం రాసిన కన్స్ట్రక్టర్ ఏంటంటే ఇట్స్ ఏ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్, ఆల్రెడీ మీకు తెలుసు. ఓకే, నౌ ఐ విల్ రైట్ వన్ మోర్ మెథడ్. సో ఒకే మెథడ్ రాస్తున్నానండి. మెథడ్ పేరు వచ్చి వాయిడ్ డిస్ప్లే. ఓకే, ఈ డిస్ప్లే మెథడ్ ఏం చేస్తుందంటే జస్ట్ మీకు స్టూడెంట్ డీటెయిల్స్ని ప్రింట్ చేస్తుంది. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లని సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లిన్. ఓకే, సో స్టూడెంట్ ఐడిని, నేమ్ని, గ్రూప్ని ప్రింట్ చేయాలి. సో ఐడిని, నేమ్ని, గ్రూప్ని ప్రింట్ చేయాలి కాబట్టి ఐడి. ఓకే, సో ఐడి అని చెప్పి జస్ట్ /t ఉండే /t ప్లస్ ఐడి. ఓకే, సిమిలర్లీ నేమ్ ప్రింట్ చేయాలండి. నెక్స్ట్ లైన్కి వెళ్ళాలి కాబట్టి /n నేమ్. ఓకే, నేమ్ /t ప్లస్ నేమ్. ఓకే, తర్వాత గ్రూప్ని ప్రింట్ చేయాలి. సో గ్రూప్ని ప్రింట్ చేయాలి కాబట్టి గ్రూప్ని ప్రింట్ చేయాలండి. సో గ్రూప్ని ప్రింట్ చేయాలి కాబట్టి వన్స్ అగైన్ /n గ్రూప్. ఓకే, సో గ్రూప్ అని చెప్పి మనం గ్రూప్ని ప్రింట్ చేయాలి కాబట్టి ఏం చేద్దామంటే సో పేరు సింప్లీ రైట్ గ్రూప్. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇప్పుడు దీని తర్వాత నాకు ఏం ప్రింట్ అవ్వాలంటే యూనివర్సిటీ పేరు, కాలేజ్ పేరు కూడా ప్రింట్ అవ్వాలి. సో యూనివర్సిటీ పేరు, కాలేజ్ పేరు కూడా ప్రింట్ అవ్వాలి కాబట్టి సో యూనివర్సిటీ పేరు ప్రింట్ చేద్దాం, కాలేజ్ పేరు కూడా ప్రింట్ చేద్దాం. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లెన్ కాలేజ్ నేమ్ అని చెప్పి జస్ట్ రైట్ CLG నేమ్ ప్లస్ /t. ఓకే, కాలేజ్ నేమ్ అని చెప్పి CLG నేమ్ అని రాయండి. నెక్స్ట్ /n యూనివర్సిటీ అని చెప్పి సో యూనివర్సిటీ పేరు జస్ట్ పేరు ఏమి ఇచ్చారో పూర్తిగా రాయండి. యూనివర్సిటీ వేరియబుల్ పేరు ఏమి ఇచ్చారో ఆ పేరు చూడండి. ఇక్కడ డిస్ప్లే అనేది నాన్ స్టాటిక్ మెథడ్. సో నాన్ స్టాటిక్ మెథడ్ అనేది ఇట్ కెన్ యూస్ బోత్ స్టాటిక్ డేటా అండ్ నాన్ స్టాటిక్ డేటా. ఓకే, చూడండి ఇక్కడ రాస్తాను జస్ట్ రీజన్ హియర్ డిస్ప్లే ఈజ్ ఏ నాన్ స్టాటిక్ మెథడ్. It can use both static and non-static. సో నాన్ స్టాటిక్ మెథడ్స్ అనేవి ఓకే స్టాటిక్ డేటాని వాడుకోగలవు, నాన్ స్టాటిక్ డేటాని కూడా వాడుకోగలవు. జస్ట్ ఇట్స్ ఏ కామెంట్. సో మీకు చెప్పడం గురించి నేను ఇక్కడ రాశాను. జస్ట్ ఐ విల్ రిమూవ్ ది స్టేట్మెంట్. చూడండి, ఇప్పుడు మనం ఈ క్లాస్కి ఆబ్జెక్ట్లు క్రియేట్ చేద్దాం. జస్ట్ క్రియేట్ 3 ఆబ్జెక్ట్స్. స్టూడెంట్ S1 ఈక్వల్ టు న్యూ స్టూడెంట్. ఓకే, సో స్టూడెంట్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఈ క్లాస్లో పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ ఉంది కాబట్టి ఖచ్చితంగా యూ హ్యావ్ టు సెండ్ పారామీటర్స్. సో ఏమేమి పారామీటర్స్ పంపాలంటే ఐడి, నేమ్, గ్రూప్. సో ఐడి వచ్చి 11 ఇచ్చానండి. సమ్ నేమ్ వచ్చి ఏదో ఒక పేరు ఇచ్చుకోండి. సమ్ గణేష్ అని ఇచ్చాను. ఓకే, గ్రూప్ వచ్చేటప్పటికి BSc. I will write MPCS. Okay, next I will create one more object. సో ఇంకొక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నానండి. స్టూడెంట్ S2 ఈక్వల్ టు న్యూ స్టూడెంట్. సో ఐడి వచ్చి 22. ఓకే, సో పేరు వచ్చి సమ్ రమేష్, BSc MSCS. ఓకే, I will write one more object. స్టూడెంట్ S3 ఈక్వల్ టు న్యూ స్టూడెంట్ ఆఫ్ అని చెప్పి సో S3 వాల్యూ వచ్చి ఐడి 33 ఇచ్చానండి. సమ్ నేమ్ వచ్చి ఓకే సమ్ పేరు యాజ్ యువర్ విష్, మీకు నచ్చిన పేరు ఇచ్చుకోండి. BSc MCCS. ఓకే, నో చూడండి, ఇప్పుడు నేను
ఒక్కో ఆబ్జెక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ని ప్రింట్ చేస్తున్నాం. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లైన్ student1 details. ఓకే, సో student1 డీటెయిల్స్ ప్రింట్ చేయాలి కాబట్టి సింప్లీ కాల్ s1 డాట్ డిస్ప్లే. ఓకే, నెక్స్ట్ student2 డీటెయిల్స్ s2 డాట్ డిస్ప్లే. ఓకే, చూడండి ఒకసారి పూర్తిగా పడలేదండి ఇక్కడ. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లైన్. సిమిలర్లీ థర్డ్ ఆబ్జెక్ట్ యొక్క డీటెయిల్స్ కూడా ప్రింట్ చేద్దాం. s3 డాట్ డిస్ప్లే. సో student1 డీటెయిల్స్, student2 డీటెయిల్స్, student3 డీటెయిల్స్, ఆ 3 డీటెయిల్స్ కూడా నేను ప్రింట్ చేశానండి. జస్ట్ ఈ ప్రోగ్రామ్ రాసాం కదా, ఒకసారి మనం ఈ ప్రోగ్రామ్ని కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఎప్పుడైతే కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేసామో మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది. ఫస్ట్ కంపైల్ అండ్ ఎగ్జిక్యూట్. సో ఓపెన్ కమాండ్ ప్రాంప్ట్. ఓకే, cd programs1 cd static javac student.java. ఓకే, ఈ ప్రోగ్రామ్ కంపైల్ అయిందండి. దెన్ ఎగ్జిక్యూట్ జావా స్పేస్ స్టూడెంట్. ఓకే, జావా స్పేస్ స్టూడెంట్ అన్నాం. ఒకసారి మనం అవుట్పుట్ని ఫార్మేట్ చేసి చూపిస్తాం. జస్ట్ వెయిట్. చూడండి, ఈ ప్రోగ్రాంలో చిన్న చిన్న చేంజెస్ చేశాను అవుట్పుట్ని నీట్గా ఫార్మేట్ చేయడానికి. ఓకే, సో జస్ట్ జావాసి స్పేస్ స్టూడెంట్ డాట్ జావా. ఓకే, నెక్స్ట్ జావా స్పేస్ స్టూడెంట్. చూడండి, student1 డీటెయిల్స్, student2 డీటెయిల్స్, student3 డీటెయిల్స్ 3 కూడా ప్రింట్ అయ్యాయి. ఒకసారి మనం ఈ ప్రోగ్రామ్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చూద్దాం. ఓకే, సీ ద అవుట్పుట్ వన్స్. జావా స్పేస్ స్టూడెంట్. ఓకే, అవుట్పుట్ వచ్చింది కదండి. student1 డీటెయిల్స్, 2 డీటెయిల్స్, 3 డీటెయిల్స్. ఇక్కడ అన్ని స్టూడెంట్స్కి కూడా కాలేజ్ నేమ్, యూనివర్సిటీ అనేవి కామన్గా ఉన్నాయి. సో ఇక్కడ ఐడికి, నేమ్కి, గ్రూప్కి మెమరీ అనేది ఎన్నిసార్లు ఎలికేట్ అవుద్దంటే నువ్వు ఎన్ని ఆబ్జెక్టులు క్రియేట్ చేస్తే అన్నిసార్లు ఎలికేట్ అవుద్ది. బట్ కాలేజ్కి, యూనివర్సిటీకి మాత్రం ఓన్లీ 1 టైం మాత్రమే మెమరీ అలికేట్ అవుతుంది. ఒకసారి మనం ఈ ప్రోగ్రామ్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో ఎక్స్ప్లెయిన్ చేద్దాం. చూడండి. ఓకే, ఫస్ట్ ఎప్పుడు మీకు తెలుసు ఎగ్జిక్యూషన్ అనేది ఎప్పుడు ఎక్కడి నుంచి బిగిన్ అవుతుందండి? మెయిన్ మెథడ్ నుంచి బిగిన్ అవుతుంది. సో మెయిన్ మెథడ్లో మనం ఏం చేసామంటే ఫస్ట్ ఓకే, సో ఫస్ట్ ఏం జరుగుతుందో చూడండి ఒకసారి. ఎప్పుడు కూడా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ మెయిన్ మెథడ్ నుంచి బిగిన్ అవుద్ది. మీరు జావా స్పేస్ స్టూడెంట్ అని టైప్ చేసిన వెంటనే ఏమవుతుందంటే ఈ స్టూడెంట్ క్లాస్లో ఉండే స్టాటిక్ వేరియబుల్స్ ఉన్నాయి కదండి, కాలేజ్ నేము, యూనివర్సిటీ, ఆ రెండింటికి ఖచ్చితంగా మెమరీ అనేది అలొకేట్ అవుద్ది. సో కాలేజ్ నేమ్లో వచ్చి ఏబిఎన్పిఆర్ఆర్, యూనివర్సిటీ పేరు వచ్చి ఏకేఎన్యూ అనేది స్టోర్ అవుతుంది. సో ఎక్కడ స్టోర్ అవుతుందంటే మెథడ్ ఏరియాలో స్టోర్ అవుతుందండి, తెలుసు కదండి. ఓకే, సో స్టాటిక్ వేరియబుల్స్కి మెమరీ అలికేట్ అయిన తర్వాత ఇప్పుడు మెయిన్ మెథడ్ ఎగ్జిక్యూట్ అవ్వడం బిగిన్ అవుద్ది. స్టూడెంట్ s1 ఈక్వల్ టు న్యూ స్టూడెంట్ ఆఫ్ అని చెప్పి మీరు ప్రాపర్టీ సెండ్ చేశారు. ఫస్ట్ ఏం జరుగుతుందంటే s1కి మెమరీ అలికేట్ అవుద్దండి. అలికేట్ అయిన తర్వాత న్యూ స్టూడెంట్ అన్న వెంటనే మీకు తెలుసు స్టూడెంట్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యి ఆ స్టూడెంట్ క్లాస్లో ఏవే ప్రాపర్టీస్ వచ్చి లోడ్ అవుతాయంటే ఐడి, నేమ్, గ్రూప్. సో ఐడిలో 0, నేమ్లో నల్, గ్రూప్లో నల్ వస్తుందండి. ఓకే, నెక్స్ట్ వెంటనే ఏం జరుగుతుందంటే న్యూ స్టూడెంట్ ఆఫ్ అని చెప్పి 11 గణేష్ బిఎస్సి ఎంపీసీఎస్ అనం కదండి, వెంటనే మీకు కన్స్ట్రక్టర్ అనేది కాల్ అవ్వడం జరుగుతుంది. ఓకే, కన్స్ట్రక్టర్ కాల్ అవుతుందండి. సో కన్స్ట్రక్టర్ కాల్ అయినప్పుడు ఈ గణేష్ వాల్యూ వచ్చి ఐడిలోకి, ఓకే సారీ ఈ 11 వాల్యూ వచ్చి ఐడిలోకి, చూడండి ఒకసారి, ఈ 11 వచ్చి ఐడిలోకి అండి,
నెక్స్ట్ గణేష్ వచ్చి నేమ్లోకి, అలాగే బీఎస్సీ ఎంపీసీఎస్ అనేది వచ్చి గ్రూప్లోకి స్టోర్ అవుతాయండి. సో దిస్ డాట్ ఐడి ఈక్వల్ టు ఐడి అన్నాం కాబట్టి ఏం జరుగుతుందంటే దిస్ డాట్ ఐడి ఈక్వల్ టు ఐడి అన్నాం కాబట్టి ఇక్కడికి 0 పోయి ఏమొస్తుందండి ఇక్కడికి. సో ఒకసారి చూడండి, అక్కడికి ఏం వస్తుంది. సో 0 పోయి ఏం వస్తుందంటే 11 వస్తుందండి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి గణేష్ వస్తుంది. ఓకే, నల్ వాల్యూ పోయి ఎంత వస్తుందంటే గ్రూప్ వాల్యూ ఎంపీసీఎస్ వస్తుందండి. సో ఇది మీకు జరుగుతుంది ఫస్ట్ స్టూడెంట్ ఆబ్జెక్ట్కి. అలాగే సెకండ్ స్టూడెంట్ ఆబ్జెక్ట్కి వచ్చేటప్పటికి సో 3 స్టూడెంట్ ఆబ్జెక్ట్లు క్రియేట్ చేశానండి ఇక్కడ నేను, 3 స్టూడెంట్స్ ఆబ్జెక్ట్. సో సెకండ్ స్టూడెంట్కి వచ్చేటప్పటికి 22 రమేష్ బీఎస్సీ ఎంఎస్సిఎస్. సో ఏమవుతుందంటే సెకండ్ స్టూడెంట్కి వచ్చేటప్పటికి ఈ 0 పోయి 22 అవుతుందండి. ఓకే, ఈ నల్ పోయి ఎంత అవుతుందంటే బీఎస్సీ రమేష్ అనే పేరు వస్తుందండి. ఇక్కడ బీఎస్సీ ఎంఎస్సిఎస్ వస్తుంది. ఇది స్టూడెంట్ 2. ఓకే, నెక్స్ట్ ఐడికి వచ్చేటప్పటికి థర్డ్ స్టూడెంట్కి ఇది 33 వస్తుందండి. ఈ పేరు పోయి సురేష్ అనే పేరు వస్తుంది. ఓకే, సురేష్ అనే నేమ్. తర్వాత నల్ పోయి ఎంసీసీఎస్ వస్తుందండి. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 3 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, స్టూడెంట్ 1, స్టూడెంట్ 2, స్టూడెంట్ 3. ఓకే, ఈ 3 ఆబ్జెక్టులు కూడా ఈ 3 ఆబ్జెక్ట్లో ఐడికి, నేమ్కి, గ్రూప్కి ఎన్నిసార్లు మెమరీ అలొకేట్ అయిందంటే ఇక్కడ 3 టైమ్స్ మెమరీ అలొకేట్ అయిందండి. బట్ కాలేజ్ నేమ్కి, యూనివర్సిటీకి ఓన్లీ ఒక్కసారి మాత్రమే మెమరీ అలొకేట్ అవుతుంది. ఎక్కడ అలొకేట్ అవుద్దంటే మెథడ్ ఏరియాలో అలొకేట్ అవుద్ది. సో ఈ మెథడ్ ఏరియాలో ఉండే ఈ స్టాటిక్ డేటాని ఫస్ట్ ఆబ్జెక్టు, సెకండ్ ఆబ్జెక్టు, థర్డ్ ఆబ్జెక్ట్ అందరూ కూడా ఏం చేసుకోవచ్చు అంటే షేర్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ మీకు ఈ ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ ఇక్కడ వరకు జరుగుతుందండి. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లైన్ అని చెప్పి స్టూడెంట్ 1 డీటెయిల్స్. సో స్టూడెంట్ 1 డీటెయిల్స్ కావాలంటే నేను S1 డాట్ డిస్ప్లే అన్నాను. ఎప్పుడైతే S1 డాట్ డిస్ప్లే అన్నానో డిస్ప్లే మెథడ్ కాల్ అయ్యి ఓకే స్టూడెంట్ 1లో ఉండే వాల్యూస్ అంటే 11 గణేష్ బీఎస్సీ ఎంపీసీఎస్. ఓకే, కాలేజ్ పేరు వచ్చేటప్పటికి కాలేజ్ పేరు అనేది చూడండి. సో కాలేజ్ నేమ్ అనేది ఏ వేరియబుల్ అంటే స్టాటిక్ వేరియబుల్. ఓకే, ఇక్కడ రాసిన డిస్ప్లే మెథడ్ వచ్చి ఏ మెథడ్ అండి, నాన్ స్టాటిక్ మెథడ్. ఒక నాన్ స్టాటిక్ మెథడ్ స్టాటిక్ డేటాని వాడుకోగలదు. ఒక నాన్ స్టాటిక్ మెథడ్ స్టాటిక్ డేటాని వాడుకోగలదు, నాన్ స్టాటిక్ డేటాని కూడా వాడుకోగలదు. నాన్ స్టాటిక్ మెథడ్ కెన్ యూస్ బోత్ స్టాటిక్ అండ్ నాన్ స్టాటిక్ డేటా. ఓకే, సో ఆల్రెడీ మీకు చెప్పాను. సో ఇక్కడ ఉండే కాలేజ్ నేమ్ని, యూనివర్సిటీని ఈ 3 ఆబ్జెక్టులు కూడా షేర్ చేసుకుంటారు. అంటే S1కి సంబంధించిన కాలేజ్ పేరు ఇదే, S1కి సంబంధించిన యూనివర్సిటీ, సిమిలర్లీ S2, S3 ఆల్ ఆర్ షేర్ దిస్ డేటా. సో ఎప్పుడైతే ఇలా షేర్ చేసుకున్నామో మీకు ఇక్కడ చూడండి ఏమేమి ప్రింట్ అవుతాయంటే S1 డాట్ డిస్ప్లే అంటే 11 గణేష్ బీఎస్సీ ఎంపీసీఎస్, అలాగే కాలేజ్ పేరు ABNPRR, యూనివర్సిటీ వచ్చి AKNU. ఈ విధంగా మీకు స్టూడెంట్ 1కి, స్టూడెంట్ 2, స్టూడెంట్ 3 ఇలా ఎన్ని ఆబ్జెక్టులు ఉంటే అన్ని ఆబ్జెక్టులు కూడా ఇక్కడ ఉండే స్టాటిక్ డేటాని, అంటే స్టాటిక్ డేటా అంటే ఈ కాలేజ్ పేరుని, యూనివర్సిటీని అందరూ కూడా ఏం చేసుకుంటాయంటే షేర్ చేసుకుంటాయి. ఓకే, సో నాన్ స్టాటిక్ డేటా అనేది ఖచ్చితంగా బోత్ స్టాటిక్ని, నాన్ స్టాటిక్ని కూడా వాడుకోగలదు. నాన్ స్టాటిక్ మెథడ్ కెన్ యూస్ బోత్ స్టాటిక్ అండ్ నాన్ స్టాటిక్, బట్ స్టాటిక్ మెథడ్ కెన్ యూజ్ ఓన్లీ స్టాటిక్ డేటా. ఓకే, ఈ విధంగా ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుందండి. సో ఇక్కడ ఉండే ఐడికి, నేమ్కి, గ్రూప్కి నెంబర్ ఆఫ్ టైమ్స్ అంటే ఎన్ని ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే ఎన్నిసార్లు మెమరీ అలొకేట్ అవుతుంది. బట్ కాలేజ్ నేమ్కి, యూనివర్సిటీకి మాత్రం ఒక్కసారే మెమరీ అలొకేట్ అవుతుంది. సో ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టు. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఎగ్జాంపుల్ ఆన్ స్టాటిక్ వేరియబుల్ అండ్ స్టాటిక్ మెథడ్. సో ఈ ప్రోగ్రామ్ ఏంటంటే మనం కొన్ని ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. బై యూజింగ్ దిస్ ప్రోగ్రామ్ వీ కెన్ కౌంట్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఓకే, చూడండి నేను ఒక క్లాస్ రాస్తున్నానండి. లెట్ అస్ సే క్లాస్ పేరు వచ్చి ఓకే ఎంప్లాయీ అని పెట్టానండి. క్లాస్ పేరు ఎంప్లాయీ. ఓకే, సో ఎంప్లాయీ అని పెట్టానండి క్లాస్ పేరు. జస్ట్ సింపుల్గా నేను 3 ప్రాపర్టీస్ రాస్తున్నాను. ఇంట్ ఐడి, తర్వాత స్ట్రింగ్ నేమ్. ఓకే, జస్ట్ ఐ విల్ రైట్ వన్ మోర్ ప్రాపర్టీ డబుల్ శాలరీ. సో 3 ప్రాపర్టీస్ రాసానండి, ఐడి, నేమ్, శాలరీ. ఓకే, నౌ జస్ట్ ఇన్ ప్రీవియస్ ప్రోగ్రామ్ లాగా
ఐ విల్ క్రియేట్ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. సో పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ క్రియేట్ చేస్తున్నాను. సో ఇట్ టేక్స్ 3 పారామీటర్స్, ఇంట్ ఐడి కమా స్ట్రింగ్ నేమ్ కమా డబుల్ సాలరీ. ఓకే, సాలరీ. సో ఇది పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఒక స్టాటిక్ వేరియబుల్ని డిక్లేర్ చేస్తానండి, స్టాటిక్ వేరియబుల్. ఓకే, సో స్టాటిక్ వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నాను. లెట్ us సే స్టాటిక్ ఇంట్ కౌంట్. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఆబ్జెక్ట్లో ఉండే ఐడిలోకి ఐడి వాల్యూని, ఓకే, అలాగే నేమ్లోకి నేమ్ని, నెక్స్ట్ శాలరీలోకి వచ్చి శాలరీని నేను డంప్ చేస్తాను. దిస్ డాట్ శాలరీ ఈక్వల్ టు శాలరీ. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ నేను ఏం చేస్తానంటే కౌంట్ని ఇంక్రిమెంట్ చేస్తానండి, కౌంట్ ప్లస్ ప్లస్. ఓకే, సిమిలర్లీ ఐ విల్ రైట్ వన్ మోర్ మెథడ్, డిస్ప్లే మెథడ్, వాయిడ్ డిస్ప్లే. సో ఈ డిస్ప్లే మెథడ్ ఏం చేస్తుందంటే సో ఎంప్లాయీ ఐడిని, నేమ్ని, శాలరీని డిస్ప్లే చేస్తుంది. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లిన్, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లిన్. ఓకే, సో ఐడి ప్రింట్ అవ్వాలి కాబట్టి ప్లస్ ఐడి. ఓకే, సో ఐడిని, నేమ్ని అన్నిటిని ప్రింట్ చేద్దాం, /n ఐడి. ఓకే, జస్ట్ మనం ఇలాగా సమ్ ఐఫోన్స్ పెట్టుకుందాం, ఐడి. నెక్స్ట్ నేమ్ ప్రింట్ చేయాలి కాబట్టి నేమ్. ఓకే, సో నేమ్ని ప్రింట్ చేయాలి కాబట్టి చివరిన నేమ్ అని రాయండి, నేమ్. నెక్స్ట్ లైన్కి వెళ్ళాలి కాబట్టి /n. శాలరీని ప్రింట్ చేయాలి, సో శాలరీని ప్రింట్ చేయాలి కాబట్టి శాలరీ. ఓకే, జస్ట్ శాలరీ అని చెప్పి ప్లస్ శాలరీ. ఓకే, సో ఇప్పుడు నేను ఏమి ప్రింట్ చేశానంటే ఐడిని, నేమ్ని, శాలరీని ప్రింట్ చేశాను. హియర్ ఐ విల్ ప్రింట్ వన్ మోర్, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లిన్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్. సో నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నాయో చెప్తానండి. నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్, సో ఎందులో ఉందంటే ఎంప్లాయీ నెంబరు ఈ కౌంట్లో ఉందండి, కౌంట్. ఓకే, నెక్స్ట్ ఐ విల్ రైట్ వన్ మోర్ మెథడ్. సో ఇంకొక మెథడ్ రాస్తున్నాను. సో ఏ మెథడ్ అంటే రాసే మెథడు స్టాటిక్ మెథడ్ అండి, ఏమి రిటర్న్ చేయదు. ఓకే, సో మెథడ్ పేరు వచ్చి కౌంట్ ఆబ్జెక్ట్స్. సమ్ డిస్ప్లే అని పెట్టాం కదా, డిస్ప్లే 1 అని ఇద్దాం దీనికి, డిస్ప్లే 1. నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అని చెప్పి సింప్లీ ఐ విల్ రైట్ సేమ్ స్టేట్మెంట్ అండి. సో డిస్ప్లే 1 అనేది స్టాటిక్ మెథడ్. డిస్ప్లే అనేది ఏ మెథడ్ అంటే చూడండి, ఇక్కడ చిన్న డిఫరెన్స్ ఉంది, అబ్జర్వ్ చేయండి. డిస్ప్లే 1 ఈజ్ ఎ స్టాటిక్ మెథడ్. సో ఈ స్టాటిక్ మెథడు ఇక్కడ రాసిన డేటాలో ఓన్లీ దేన్ని వాడుకోగలదంటే స్టాటిక్ డేటా అంటే కౌంట్ను మాత్రమే వాడుకోగలదు. మిగిలిన రిమైనింగ్ ఐడిని, నేమ్ని, శాలరీని యాక్సెస్ చేయలేదు. ఓకే, గుర్తుపెట్టుకోండి. నా ఇప్పుడు నేను ఏం చేస్తానంటే జస్ట్ ఐ విల్ క్రియేట్ 3 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తున్నానండి. ఎంప్లాయీ E1 ఈక్వల్ టు న్యూ ఎంప్లాయీ ఆఫ్ సో 1. ఓకే, సో ఎంప్లాయీ ఐడి సో రాజు, ఏదో ఒక పేరు ఇచ్చుకోండి, సమ్ శాలరీ. ఓకే, ఇప్పుడు చూడండి ఏం రాస్తున్నాను, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లిన్ ఎంప్లాయీ డీటెయిల్స్. ఎంప్లాయీ 1 డీటెయిల్స్. సో నాకు ఎంప్లాయీ 1 డీటెయిల్స్ కావాలి. సో ఎంప్లాయీ 1 డీటెయిల్స్ కావాలి కాబట్టి జస్ట్ నేను ప్రింట్ చేస్తున్నానండి, చూడండి, E1 డాట్ డిస్ప్లే. ఓకే, సిమిలర్లీ ఐ విల్ క్రియేట్ 2 మోర్ ఆబ్జెక్ట్స్. మరొక 2 ఆబ్జెక్ట్లు క్రియేట్ చేస్తాను. ఎంప్లాయీ E2 ఈక్వల్ టు న్యూ ఎంప్లాయీ. సో సెకండ్ పేరు వచ్చి
సో నేమ్, ఓకే. సో యాజ్ యువర్ విష్, మీకు నచ్చిన పేరు ఇచ్చుకోండి. సో ఎంప్లాయీ టూ డీటెయిల్స్. సో ఎంప్లాయీ టూ డీటెయిల్స్ కావాలి కాబట్టి నేను ఇప్పుడు E2 డాట్ డిస్ప్లే అని కాల్ చేస్తున్నాను. ఓకే. సో E2 డాట్ డిస్ప్లే. నౌ ఐ విల్ క్రియేట్ వన్ మోర్ ఆబ్జెక్ట్. ఇంకొక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నానండి. సో ఎంప్లాయీ E3 ఈక్వల్ టు న్యూ ఎంప్లాయీ ఆఫ్, సో 3. ఓకే. సో నాకు ఎంప్లాయీ 3 డీటెయిల్స్ కావాలి కాబట్టి ఆ డీటెయిల్స్ని ప్రింట్ చేయడానికి నేను సింపుల్గా E3 డాట్ డిస్ప్లే అని రాస్తున్నానండి. E3 డాట్ డిస్ప్లే. ఓకే. నౌ ఇప్పుడు E1ని, E2ని, E3ని 3 ఆబ్జెక్టులు క్రియేట్ చేసి డిస్ప్లే మెథడ్స్ కాల్ చేశాను. నాకు ఇప్పుడు డిస్ప్లే 1 మెథడ్ని కాల్ చేయాలి. సో ఎలా కాల్ చేయాలి? సో కాలింగ్ స్టాటిక్ మెథడ్. సో స్టాటిక్ మెథడ్ని కాల్ చేయాలంటే మీకు తెలుసు, డైరెక్ట్గా వాటి పేరుతో కాల్ చేయొచ్చు. సో ఎలా కాల్ చేయొచ్చు అండి? పేరుతో డిస్ప్లే 1. ఓకే, ఇలా కాల్ చేయొచ్చండి. నెక్స్ట్ తర్వాత డిస్ప్లే 1 అని కాల్ చేయొచ్చు, లేదా ఎంప్లాయీ డాట్ డిస్ప్లే 1 అని కాల్ చేయొచ్చు. ఓకే. నెక్స్ట్ ఆబ్జెక్ట్స్ పేరుతో కూడా కాల్ చేయొచ్చు. నల్ రెఫరెన్స్ ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పాం, 4 రకాలుగా కాల్ చేయొచ్చండి. ఇక్కడ 3 వేస్గా చూపిస్తాను. E3 డాట్ డిస్ప్లే 1. సో ఈ విధంగా మీరు స్టాటిక్ మెథడ్ని 4 రకాలుగా ఇన్వోక్ చేయొచ్చు. ప్రీవియస్ ఎగ్జాంపుల్లో చెప్పాం. ఇక్కడ నేను ఓన్లీ 3 వేస్లో ఇన్వోక్ చేసి చూపిస్తాను. జస్ట్ చూడండి. సో ఈ ప్రోగ్రామ్ రాసా, వన్స్ ఒకసారి సేవ్ చేద్దామండి. emp.java అని ఇవ్వండి. ఓకే, కంపైల్ ద ప్రోగ్రామ్. సో కంపైల్ చేద్దాం ఈ ప్రోగ్రామ్ని. జావాc స్పేస్ emp.java. ఓకే, ఏదో ఎర్రర్ వచ్చిందండి. లైన్ నెంబర్ 10లో ఉంది ఎర్రర్. సో లైన్ నెంబర్ 10 దగ్గరికి ఒకసారి వెళ్ళండి. ఇక్కడ జస్ట్ ఒక స్టేట్మెంట్ మిస్ అయింది. దిస్ డాట్ ఐడి ఈక్వల్ టు ఐడి. ఓకే, జావాc స్పేస్ emp. సో ప్రోగ్రామ్ కంపైల్ అయింది. మనం ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం. జావా స్పేస్ ఎంప్లాయీ. సో జావా స్పేస్ ఎంప్లాయీ అందాం. ఓకే, చూడండి ఒకసారి. ఫస్ట్ ఎంప్లాయీ 1 డీటెయిల్స్, ఐడి, నేమ్, రాజు, శాలరీ 3 వచ్చేయండి. ఇప్పుడు కరెంట్గా నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారంట? 1 మాత్రమే ఉన్నాడు. అంటే ప్రస్తుతం మనం ఏం చేసామంటే ఎన్ని ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామని చెప్తుందండి? 1 ఆబ్జెక్ట్. సో సెకండ్ ఆబ్జెక్ట్కి వచ్చేటప్పటికి ఐడి 2, నేమ్ వచ్చి శేఖర్, శాలరీ వచ్చి సమ్ శాలరీ, నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇప్పుడు 2 ఎంప్లాయీస్. అలాగే ఎంప్లాయీ 3కి వచ్చేటప్పటికి ఐడి, నేము, శాలరీ చెప్పిందండి. ఓకే, నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అని చెప్పి ఎంత చెప్పిందంటే 3. చూడండి, ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అంటే ఈ ప్రోగ్రామ్ ఏం చేస్తుందంటే జస్ట్ కౌంట్ చేస్తుందండి. ఇక్కడ మీరు అవసరమైతే ఇదే స్టేట్మెంట్ని ఒకసారి మనం చేంజ్ చేసి చూసుకుందాం. నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అని చెప్తున్నాను, ఆబ్జెక్ట్స్. ఓకే, ఒక్కసారి కంపైల్ చేసి మళ్ళీ ఎగ్జిక్యూట్ చేద్దాం. సో స్టాటిక్ వేరియబుల్ ఉపయోగించి మీరు ఎన్ని ఆబ్జెక్ట్లు క్రియేట్ చేస్తున్నారో కూడా తెలుసుకోవచ్చు. జావాc స్పేస్ emp.java. ఓకే, దెన్ ఎగ్జిక్యూట్ జావా స్పేస్ ఎంప్లాయీ. చూడండి, ఫస్ట్ ఎంప్లాయీ డీటెయిల్స్ ఐడి, నేమ్, శాలరీ. ఇప్పుడు కరెంట్గా నువ్వు ఎన్ని ఆబ్జెక్ట్ క్రియేట్ చేసావు అంటే 1 ఆబ్జెక్ట్. నెక్స్ట్ ఎంప్లాయీ 2 క్రియేట్ చేసిన తర్వాత ఐడి, నేమ్, శాలరీ ప్రింట్ చేసిందండి. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఏంటంటే 2. తర్వాత ఐడి, నేము, శాలరీ అని చెప్పి తర్వాత నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఎన్ని 3. సో ఫైనల్గా మనం ఏం చేసామంటే స్టాటిక్ మెథడ్ ఇన్వోక్ చేసాం. స్టాటిక్ మెథడ్ ఇన్వోక్ చేయడం వల్ల డిస్ప్లే 1 మెథడ్ని కాల్ చేసాం. సో ఈ డిస్ప్లే 1 ఏం చేస్తుందంటే నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అని చెప్పి కౌంట్. సో కౌంట్ ప్రింట్ చేస్తుంది. కౌంట్లో ఏముంటుందంటే నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారండి? ప్రస్తుతం ఎన్ని ఆబ్జెక్టులు క్రియేట్ చేసాం? 3 ఆబ్జెక్ట్స్ కాబట్టి నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ 3. ఓకే, ఫస్ట్ది ఏంటంటే డైరెక్ట్గా దాని పేరుతో కాల్ చేసామండి, డైరెక్ట్గా దాని పేరుతో. నెక్స్ట్ సెకండ్ టైంకి వచ్చేటప్పటికి ఎంప్లాయీ డాట్ డిస్ప్లే అన్నాం బై యూజింగ్ క్లాస్ నేమ్
తర్వాత థర్డ్ వచ్చి బై యూజింగ్ ఆబ్జెక్ట్ నేమ్. ఈ విధంగా మనం ఈ ప్రోగ్రామ్ని రాయడం జరిగింది. ఒకసారి మనం ఈ ప్రోగ్రామ్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకే, ఈ ప్రోగ్రామ్ ఒకసారి ఏ విధంగా ఎగ్జిక్యూట్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ మీరు జావా స్పేస్ ఎంప్లాయీ అని టైప్ చేసిన వెంటనే ఏమవుతుందంటే ఈ ఎంప్లాయీ క్లాస్లో ఉండే స్టాటిక్ వేరియబుల్, అంటే స్టాటిక్ వేరియబుల్ ఎవరండి, కౌంట్. ఈ కౌంట్ అనే స్టాటిక్ వేరియబుల్కి మెమరీ అలొకేట్ అవుతుందండి. ఇనీషియల్గా ఈ కౌంట్లో ఎంత ఉంటుందంటే, ఓకే, కౌంట్లో ఎంత ఉంటుందండి, మీరు ఏమీ ఇనిషియలైజ్ చేయలేదు కాబట్టి కౌంట్లో ఏముంటుందంటే జస్ట్ 0 ఉంటుందండి. కౌంట్లో ఎంత ఉంటుంది, 0. ఎంప్లాయీ E1 ఈక్వల్ టు న్యూ ఎంప్లాయీ అన్న వెంటనే మీకు ఏం జరుగుతుందంటే E1కి మెమరీ అలొకేట్ అవుతుంది. న్యూ ఎంప్లాయీని క్రియేట్ చేయడం వల్ల జస్ట్ ఎంప్లాయీ ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుందండి. E1 ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయ్యి అందులో మీకు వేరియబుల్స్ అన్నీ వచ్చి లోడ్ అవుతాయి. ఐడి, నేమ్, శాలరీ లోడ్ అవుతాయి. సో ఐడికి, నేమ్కి, శాలరీకి ఇనీషియల్గా ఐడికి 0, నేమ్కి నల్, శాలరీకి 0.0 వస్తుంది. నెక్స్ట్ మీకు కన్స్ట్రక్టర్ ఇన్వోక్ అవుతుందండి. సో కన్స్ట్రక్టర్ ఇన్వోక్ అవడం వల్ల ఈ ఐడిలోకి 1, ఓకే, నేమ్లోకి రాజు, అలాగే శాలరీలోకి 9988. నెక్స్ట్ E1లో ఉండే ఐడిలోకి ఏం వస్తుందంటే E1లో ఉండే ఐడిలోకి, ఓకే, E1లో ఉండే ఐడిలోకి 1 వస్తుందండి. అలాగే పేరులోకి రాజు, శాలరీ వచ్చి సమ్ 9988 ఈ శాలరీ వస్తుందండి. ఓకే, చూడండి, ఇది ఫస్ట్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ మనం ఏం చేసామండి, సిస్టమ్ డాట్, ఓకే, సో దీని తర్వాత ఏం చేసామండి, కౌంట్ ప్లస్ ప్లస్ అన్నామండి. ఓకే, దిస్ డాట్ ఐడి ఈక్వల్ టు ఐడి, దిస్ డాట్ నేమ్ ఈక్వల్ టు నేమ్, దిస్ డాట్ శాలరీ ఈక్వల్ టు శాలరీ అంటే ఆబ్జెక్ట్ ఉండే ప్రాపర్టీస్ అన్ని చేంజ్ అయిపోతే కౌంట్ ప్లస్ ప్లస్ అన్నాం. చూడండి, కౌంట్ ఈజ్ ఏ స్టాటిక్ వేరియబుల్స్. ఈ స్టాటిక్ వేరియబుల్ని అన్ని ఆబ్జెక్టులు కూడా ఉపయోగించుకోవచ్చు. సో కౌంట్ ప్లస్ ప్లస్ అన్నాం కాబట్టి కౌంట్ 0 పోయి 1 అవుతుందండి. ఓకే, సో E1 డాట్ డిస్ప్లే అన్న వెంటనే డిస్ప్లే మెథడ్ కాల్ అవుతుందండి. కాల్ అయ్యి ఐడి, ఓకే, ఐడి అంటే 1, పేరు వచ్చి రాజు, నేమ్ వచ్చి, ఓకే, ఐడి అంటే చూడండి ఒకసారి ఆల్రెడీ మనం ఐడి ఎంతండి 1, నేమ్ రాజు, శాలరీ వచ్చి 9988.0. నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అని ఎంత ప్రింట్ అవుతుందంటే 1 ప్రింట్ అవుతుందండి. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ప్లస్ కౌంట్. సో కౌంట్లో ఎంత ఉంది, 1. సో 0 పోయి 1 అయింది. నెక్స్ట్ ఎంప్లాయీ E2 ఈక్వల్ టు న్యూ ఎంప్లాయీ అని వెంటనే 1 మోర్ ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుందండి. ఆబ్జెక్ట్ క్రియేట్ అయిన తర్వాత మీకు కన్స్ట్రక్టర్ ఫైర్ అవుతుంది. ఓకే, కన్స్ట్రక్టర్ ఫైర్ అవడం వల్ల సో ఈసారి ఐడిలోకి 2, ఓకే, శాకర్ వచ్చి నేమ్లోకి, అలాగే ఈ 9977 వాల్యూ వచ్చి శాలరీలోకి వస్తుందండి. సో 9977 వాల్యూ వచ్చి శాలరీలోకి. ఇక్కడ మన ఆబ్జెక్ట్లోకి ఐడిలోకి 2 అండి, పేరు వచ్చి శేఖర్, ఓకే, శాలరీ వచ్చి సమ్ 9977, ఓకే, ఈ శాలరీ. తర్వాత ఏం రాసేవండి, ఓకే, కన్స్ట్రక్టర్ ఫైర్ అవ్వడం వల్ల మీకు ఆబ్జెక్ట్లో ఉండే అన్ని ప్రాపర్టీస్ మారిపోయాయి మీరు చెప్పిన వాల్యూస్తో. ఐడి 2, నేమ్ వచ్చి శేఖర్, శాలరీ వచ్చి 9977. కౌంట్ ప్లస్ ప్లస్ అన్నమాట. సో కౌంట్ ప్లస్ ప్లస్ అంటే ఇప్పుడు కౌంట్ 1 పోయి ఎంత అవుతుందంటే 2 అవుతుందండి. సో నెక్స్ట్ E2 డాట్ డిస్ప్లే అంటే సెకండ్ ఆబ్జెక్ట్లో ఉండే ప్రాపర్టీస్ ఎన్ని ప్రింట్ అవుతాయి. నెక్స్ట్ ఫైనల్గా E3 ఈక్వల్ టు అని చెప్పి మీరు ఇంకొక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారు. క్రియేట్ చేసిన తర్వాత వన్స్ అగైన్ మళ్ళీ మీకు కన్స్ట్రక్టర్ ఫైర్ అవుతుందండి. ఈసారి ఓకే 3 వచ్చి ఐడిలోకి, సమ్ గోపాల్ అనే పేరు వచ్చి నేమ్లోకి, అలాగే ఈ 7799 అనే వాల్యూ శాలరీలోకి వస్తుందండి. సో ఈ విధంగా మీకు క్రియేట్ అవ్వడం వల్ల థర్డ్ ఆబ్జెక్ట్లోకి ఐడిలోకి, సో ఐడి వచ్చి 3, పేరు వచ్చి గోపాల్, ఓకే, శాలరీ వచ్చి సమ్ 7799. సో ఈ శాలరీ. నెక్స్ట్ కౌంట్ ప్లస్ ప్లస్ అన్నాం. కౌంట్ ఆల్రెడీ 2 ఉందండి, 2 పోయి 3 అయిందండి. అంటే మీరు అబ్జర్వ్ చేసిన పాయింట్ అంటే ఇక్కడ కౌంట్ని E1 ఆబ్జెక్టు, E2 ఆబ్జెక్టు, అలాగే E3 ఆబ్జెక్ట్ ఈ ముగ్గురు కూడా ఏం చేసుకున్నారంటే షేర్ చేసుకున్నారు. ఎప్పుడు కూడా కౌంట్ అనేది స్టాటిక్ కీవర్డ్. సో స్టాటిక్ వేరియబుల్ ఎక్కడ ఉంటుందంటే మెథడ్ ఏరియాలో ఉంటుంది. సో స్టాటిక్ వేరియబుల్ని అందరు ఆబ్జెక్ట్లో ఉపయోగించుకోవచ్చు. సో ఫస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయినప్పుడు 1 అయిందండి, సెకండ్ క్రియేట్ అయితే 2, థర్డ్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది కాబట్టి 3. సో ఈ విధంగా మీకు ఎన్ని ఆబ్జెక్ట్లు క్రియేట్ చేసామో కౌంట్ కూడా ప్రింట్ చేయొచ్చండి. ఓకే, నెక్స్ట్ డిస్ప్లే 1 మెథడ్ని కాల్ చేశాను. ఇప్పుడు డిస్ప్లే 1 మెథడ్ని కాల్ చేశానండి. సో డిస్ప్లే 1 మెథడ్ని కాల్ చేస్తే చూడండి, ఇక్కడ డిస్ప్లే 1 అనేది ఏ మెథడ్ అంటే స్టాటిక్ మెథడ్. సో డిస్ప్లే 1 అనేది స్టాటిక్ మెథడ్. సో స్టాటిక్ మెథడ్ ఎప్పుడు కూడా ఏ డేటాని వాడుకోగలదంటే
ఓన్లీ స్టాటిక్ డేటాని మాత్రమే వాడుకోగలుగుతాం. సో నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అని చెప్పి కౌంట్ ఎంత ప్రింట్ చేస్తుంటే, సో కౌంట్ ఎంత ఉందండి 1, ఇదిగో చూడండి. సో నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అని చెప్పి కౌంట్ ప్రింట్ చేసింది డిస్ప్లే మెథడ్. సో డైరెక్ట్గా దాని పేరుతో కాల్ చేసాం. తర్వాత క్లాస్ పేరుతో కాల్ చేసాం, ఎంప్లాయీ డాట్ డిస్ప్లే 1. ఓకే, వన్స్ అగైన్ 3. అలాగే ఆబ్జెక్ట్ పేరుతో, ఆబ్జెక్ట్ నేమ్తో E1 డాట్ డిస్ప్లే 1 అనొచ్చు, E2 డాట్ డిస్ప్లే 1 అనొచ్చు, E3 డాట్ డిస్ప్లే 1 అనొచ్చు. సో ఎప్పుడైతే ఇలా కాల్ చేసామో వన్స్ అగైన్ మళ్ళీ మీకు డిస్ప్లే 1 మెథడ్ ఎగ్జిక్యూట్ అయ్యి, సో నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అని చెప్పి ఎంప్లాయీస్ యొక్క కౌంట్ మీకు డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో ఈ ప్రోగ్రామ్ అనేది ఈ విధంగా ఎగ్జిక్యూట్ అవుతుందండి. ఓకే, సో ఒక స్టాటిక్ మెథడ్ని దాని పేరుతో